అవునరా. అప్పుడు అమ్మాయిని తీసుకొచ్చే. రే నీ వల్ల కాదంటే చెప్పు, మేమెళ్ళి తీసుకొస్తాం. తీసుకురాలేక కాదురా, వాళ్ళ అమ్మ నాన్ని శంకర్ ఎక్కడో దాచాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారా? త్వరగా ఆలోచించి ఓ డిసిషన్ తీసుకో. అంజిగాడు చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా. హే అంజిగాడు చెయ్యి. ఎవరు? నేను వల్లిని. ఏంటి తల్లి? మీతో మాట్లాడాలి. నీతో మాట్లాడడం అన్న చూశాడంటే నా మెడకాయ మీద తలకే తీసేస్తాడు. నేను వెళ్తాను. అన్న బయటికి వెళ్ళాడుగా. ఓహో, అన్ని తెలుసుకునే అప్రోచ్ అయ్యా అన్నమాట. ఏంటి మ్యాటర్? తమ్ముడు పోతే అన్న, అన్న పోతే వాడన్నా అని అందరూ వాయిదా పద్ధతిలో క్యూ కట్టే వాళ్లే గాని నా హృదయం ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడం లేదు. నీ హృదయం ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే. నాకెర్తు పెట్టావేంటి వల్లి? చిలిపి, మీరు భలే జోకులేస్తారు. నీకు అలా అర్థమైందా? మీ కంటి మాటలకి పడిపోయాను. ఇంకా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటమ్మా అది? ఐ లవ్ యు. యు లవ్ ఐ వై? ఏముందని ప్రేమించావల్లి? ఆ చేజ్ లో నువ్వేమీ చెయ్యకపోయినా కండల్లో మెరుపు చూశాను. అంతేకాదంజీ, మీ మీసల్లో కరికదనం చూసా. ఎవరు చూడలేదు కదా, ఇంకేం కనపడ్డాయి వల్లి? మీ ఫ్యామిలీ ప్యాక్ చూసి పడిపోయా. వల్లి నేను ఆపుకోలేను. మీకు చాలా తొందర ఎక్కువ. ఎవరైనా చూస్తే బాగోదు. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే. వల్లి నా ప్లాన్ వర్కౌట్ అయింది. బొట్టలో పడ్డాడు అంజిగాడు. ఇక చూసుకో. ఎవరు లేరు. అయ్యో అయ్యో అయ్యో, ఈ బాధను తట్టుకోలేకపోతున్నానే. ఎలాగప్పుడు? ఏంటన్నయ్య ఏదో చెప్పాలని రమ్మన్నావు? ఏం చెప్పమంటావు తమ్ముడు? ఏం చెప్పాలనుకున్నావు అది చెప్పు. గుండెని రంపంతో కోసేస్తున్నట్టుంది. ఎలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు నన్నెందుకు పిలవటం? టైం వేస్ట్. అరే తమ్ముడు తమ్ముడు ఆగవయ్యా. నీతో కాకపోతే నా లవ్ స్టోరీ ఎవరితో చెప్పుకుంటాను చెప్పు. మరి చెప్పు. నాకు తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం తమ్ముడు, కానీ ఒక్క ముక్క కూడా దిగట్లేదు. మందు మజ్జిగ తాగినట్టు తాగేస్తాను. ఇప్పుడు ఆ వాసన కూడా గిట్టట్లేదు. అయ్యో, ఈ అన్నిటికీ కారణం ఒక అమ్మాయిని ప్రేమించడం వల్లేమో. ఆ అమ్మాయి పేరు వల్లి. బాబాయ్ అరవకు తమ్ముడు, నీకు పుణ్యం ఉంటుంది. మెల్లగా మాట్లాడు, చంపేస్తారు. అమ్మని అమ్మ, అన్న అండర్లో ఉన్న అమ్మాయిని నువ్వు పడేసావంటే నువ్వు కేకనయ్యా. అదే తమ్ముడు, అన్నయ్యకి తెలిస్తే నన్ను కేక పెట్టిస్తాడేమో అని భయం వేస్తుంది. ఆ అమ్మాయికి అర్థమైంది, నీకు అర్థం కావటం లేదు. ఏంటిది? అన్నను వదిలేసి నిన్ను లవ్ చేసిందంటే అదేమైనా మామూలు విషయమా? అన్న పక్కన నువ్వు ఉండబట్టే అన్నంత వాడయ్యాడని అమ్మాయి క్యాచ్ చేసింది. కరెక్టే తమ్ముడు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది, నువ్వేం చెప్పావు? ఆ టైంలో ఆడియో బ్లాంక్ అయిపోయింది తమ్ముడు. అదంతా కామనే. మరి అమ్మాయికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా? గిఫ్ట్ 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 ఒక ఎరుపు సూపర్ కార్ ఇద్దాం అనుకున్నాను తమ్ముడు. అయ్యో, అది అన్న కూడా ఇస్తాడు. కరెక్టే. ఏదైనా డిఫరెంట్ గా వెరైటీగా కొత్తగా ఆలోచించు. టైం వేస్ట్ చేయకన్నా ఒక ఐడియా చెప్తాను. ఇప్పుడు తను నేను ఇష్టపడ్డది, నువ్వు తనకి ఇష్టపడింది, ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆనందంలో తమ్ముడు తమ్ముడు నువ్వు చెప్తుంటే
తమ్ముడు వీళ్ళ అమ్మ నాన్న ఇక్కడి నుంచి తప్పించేసి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. అది యాకన్నయ్య. తమ్ముడు నా పుట్టబోయే బాబుకి నీ పేరే పెట్టుకుంటా. యా, ఈ పని పూర్తి చేసిన తర్వాత నీకు కనపడతాను, సరేనా? ఐ లవ్ యూ తమ్ముడు, ఐ లవ్ యూ. గుర్తున్నావా? మర్చిపోతే కదా నాన్న. పుస్తకాలనే కాదురా, అప్పుడప్పుడు అమ్మా నాన్నలు కూడా గుర్తుంచుకోవాలి. మొన్నే రావాలనుకున్నాను, కుదరలేదు. ఎల్లుండి అన్నయ్య నిశ్చితార్థం గుర్తుందా? అయ్యో, నీకు గుర్తుండదనే మళ్ళీ నీకు ఫోన్ చేశాను రా. వచ్చేస్తా నాన్న. జాగ్రత్తగా రా. ఓకే నాన్న. సరే నాన్న. ఈ డిజైన్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి ముహూర్తాలు రేర్ గా వస్తాయంటే నమ్మండి. శనివారం రాత్రి 9:43 దివ్యమైన ముహూర్తం ఉంది. ఫోటో కూడా ఒకటి పెడదాం. దినానికి పెడదాం, పెద్ద ఫోటో ఒకటి పెట్టి. అన్నా అర్జెంట్ గా ఊరెళ్లాల్సి వచ్చిందన్నా. ఇక్కడ పెళ్లి పనులు పెట్టుకుని ఎలా వెళ్తావు? కుదరదు. అదేంటన్నా, 3 ఏళ్లుగా మీ దగ్గర పనిచేస్తాను, ఏ రోజన్నా సెలవు అడిగానా? అర్జెంట్ గా అమ్మ రమ్మందన్నా. మీ అమ్మని ఇక్కడ తీసుకురాపో. అమ్మ రాలేదన్నా. అమ్మ ఆవుని పెంచుతుంది, ఆవును వదిలి అమ్మ రాలేదు. గోమాత అద్భుతం. ఆవు పెళ్లికి రావాలి. ఆవుని అలాగా అయితే అమ్మతో పాటు ఆవును కూడా తీసుకురా. ఈ కన్ను లొట్టపోయింది, కొమ్ము ఇదో అదో గుర్తులేదు గాని ఇరిగిందన్నా. పాపం రాలేదన్నా. అలాంటిదైతే ఏం అక్కర్లేదు. అలాగే వెళ్ళిపో. పెళ్లి టైంకి రాలేదనుకో 2 కళ్ళు పీకేస్తా. థ్యాంక్స్ అన్నా. రేయ్, బిర్యానీలో ముక్కలు అన్నా. తలకాయ అంత పెద్దగా ఇదోకే. అయ్యా ఇప్పుడు ముహూర్తం దివ్యంగా ఉంది. కలకత్తా నుంచి రోజెస్ తెప్పించి వాటిని హార్ట్ షేప్ లో డిజైన్ చేయించాలరా. ఏమంటారు? రెడ్డి గారు చెప్పండి. అలాగా, మంచిది, బయలుదేరుతున్నా, ఇప్పుడే వస్తున్నా. ఏంటి రెడ్డి గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? ఆ ల్యాండ్ నాకు ఇస్తానని అడ్వాన్స్ తీసుకుని వేరే వాడికి అమ్మేశావు. ఏ రేట్ ఎక్కువ వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉంటే. డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంటే ల్యాండ్ ఎలా అమ్మాడు? అమ్మారా? తెలీదా? తెలీదన్నట్టు నటిస్తున్నా. శంకర్ తో మాట్లాడుతున్నావు? నా మీద అరవటం కాదు, ముందు ఆ ల్యాండ్ అమ్మినోడు సంగతి చూడు, లేదంటే మ్యాటర్ సీరియస్ అవుతుంది. ఈ శంకరన్న ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే జనం భయపడతారు. అలాంటిది నా ఇంట్లోనే డాక్యుమెంట్స్ పోయాయి. ఎలా? ఎవరు తీశారు? చెప్పండ్రా, ఎవరు తీశారు? రాయ్ అన్నా, ఒప్పుకుంటే ఒక్కడి, లేదంటే ఒక్కొక్కడిని. నిజంగా నాకేం తెలియదన్నా. తెలీదన్నా, నాకేం తెలీదన్నా. నిజంగా నాకు తెలీదన్నా. తెలీదన్నా అన్నా, మాకేం తెలీదన్నా. మరెవరు తీశారా? చెప్పండి, ఎవరు తీశారు? నేనేం చేయలేదన్నా. అన్నా, మీ గదిలోకి వచ్చే దారి ఎవరికుందన్నా? ఎవడో ఒకరిని లేపేస్తే గాని చెప్పర్రా. ఆగన్నా, అవి తీసింది నేనే. అభిమానిగా మీ ఇంటికి వచ్చింది వాటి కోసమే. నువ్వు మోసం చేసింది శంకర్ నారాయణ్నిరా.